కుటుంబ విలువలు అనుబంధాల గురించి అత్యున్నత స్థాయిలో వెండితెర మీద వినోదభరితంగా చూపించిన తెలుగు సినిమాలో విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ ఒకటి. ఈ సినిమాకు రికార్డులు బద్దలు కొట్టే రేంజ్లో కలెక్షన్స్ రాకపోయినా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అయితే మిక్స్డ్ టాక్ రివ్యూల వల్ల అనేక మంది థియేటర్లలో ఈ సినిమాను మిస్ చేసుకున్నారు. అందుకే మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇంతకీ ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ స్టోరీలో చూసేద్దాం. ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న కొన్ని సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే గతంలో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ రావడం విశేషం. తాజాగా మరో 2 భారీ మూవీస్ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టాలీవుడ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ఇది. ఇద్దరు స్టార్ హీరోలు అన్నదమ్ములుగా నటించిన బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబంలోని రిలేషన్స్ కు డబ్బులకు సంబంధం లేదని, మనిషికి చివరికి శాశ్వతమైంది కుటుంబం, ఆత్మీయులే అని ఎంతో చక్కగా చూపించారు. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తే సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. 2013లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ 12 ఏళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చి 7న మూవీ రిలీజ్ అవుతుందని బ్యానర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మళ్లీ థియేటర్లలో కల్ట్ క్లాసిక్ మూవీ విడుదల కానుంది. దీంతో వెంకటేష్, మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి పెద్ద స్క్రీన్ పై చూడటానికి అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రిలీజ్ తర్వాత మళ్లీ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మహేష్ బాబు వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకటేష్ సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 300 కోట్లకు పైగానే వసూలు చేసింది. తాజాగా మరో 3 సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.